శ్రీ గురుభ్యో నమ. శ్రీరామకృష్ణ పరమహంస గారు మనలో మార్పును తీసుకువచ్చే ఎంతో గొప్ప విషయాన్ని చిన్ని కథల ద్వారా ప్రసాదించారు. ఈ కథలను విని అర్థము చేసుకోవటం ద్వారా ఆ తత్వమేమిటో మనకు సులభంగా బోధపడుతుంది. అటువంటి ఒక కథను ఈరోజు చెప్పుకుందాం. సుప్రసిద్ధ బ్రహ్మ సమాజ నాయకుడైన ప్రతాపచంద్ర మజుందారు శ్రీరామకృష్ణులను ఇలా ప్రశ్నించాడు. మహాశయ, మీ దగ్గరకు వచ్చే వాళ్ళంతా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతున్నారా? గురుదేవులు ఈ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా ఇలా అన్నారు. నీకో విషయం చెబుతాను. సాంసారిక జీవితంలో తప్పేమీ లేదని, యజమాని ఇంట్లో ఉండి పనిచేసే పరిచారికలాగా సంసారంలో ఉండమని నేను చెబుతుంటాను. ఆ మనిషి యజమాని ఇంటిని గురించి చెబుతూ ఇది మా ఇల్లు అంటుంది. కానీ తన ఇల్లు ఎక్కడో దూరంలో ఉన్న మారుమూల పల్లెటూరులో ఉందని ఆమెకు గట్టిగా తెలుసు. అంటే తన పల్లెటూరు నుండి ఎక్కడో పట్టణంలో ఉన్నటువంటి యజమాని గారింట్లోకి వచ్చి ఈవిడ ఉంటుందండి. అంటే ఆ యజమాని ఇంట్లోనే ఉండి పనిచేస్తోందన్నమాట. అలాంటి ఆ పని మనిషి ఎలా ఉంటుందో అలా మనం సంసారంలో ఉండాలటండి. ఆవిడ ఆ పని చేసే యజమాని ఇల్లును చూపించి ఇది మా ఇల్లు అంటుందట. కానీ యాక్చువల్గా ఆవిడ ఇల్లు బాగా దూరంలో ఎక్కడో మారుమూల పల్లెటూరులో ఉంటుంది. తన యజమాని పిల్లవాడిని ఎత్తుకుంటూ నా హరి ఎంత అల్లరివాడైనాడు, వీడికి తీపి వస్తువులంటే మహా ఇష్టం అంటుంది. కానీ ఆమె హృదయాంతరాళంలో హరి తన కొడుకు కాదని, యజమాని కొడుకని, తన సొంత కొడుకు దూరంలో ఉన్న తన పల్లెటూరులో గుడిసెలో ఉన్నాడని ఆమెకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే జీవనోపాధి కోసము తన ఇల్లు కుటుంబాన్ని వదిలి ఈ యజమాని ఇంట్లో ఉంటూ యజమాని కుటుంబానికి సేవ చేస్తూ ఉన్నదండి. అలాంటి పని మనిషి ఎలా ఉంటుందో అలా మనం ఉండాలట సంసారంలో. నా దగ్గరకు వచ్చే వాళ్లకు ఇలా చెబుతూ ఉంటాను. మీరు సంసార జీవితం గడిపితే నష్టమేముంది? దానిలో ప్రమాదమేమీ లేదు. కానీ మీ మనస్సును ఎల్లప్పుడూ భగవంతుని మీద ఉంచండి. మీ ఇల్లు, మీ కుటుంబం, ఆస్తిపాస్తులు మీవి కావని, భగవంతుడికి చెందినవని మనస్ఫూర్తిగా నమ్మండి. మీ నిజ నివాసము భగవంతునిలోనే ఉంది. అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండి వ్యాకుల చిత్తంతో భగవంతుణ్ణి ప్రార్థించండి అని కూడా వాళ్లతో చెబుతాను అని గురుదేవులు మజుందారుకు సమాధానమిచ్చారు. జీవితంలో మెలగవలసిన విధానాన్ని గురించి గృహస్థులకు గురుదేవులు ఇచ్చిన అమూల్యమైన సలహా ఇది. కొద్దిగా వివరణ చెప్పుకుందామండి. ఆ పరిచారిక ఆవిడ యజమాని ఇంట్లో ఉంటుంది. ఆ యజమాని పిల్లల్ని పెంచుతూ ఉంది. నా పిల్లవాడు అంటుంది, నా ఇల్లు అంటుంది. కానీ ఆవిడ మనస్సంతా ఎక్కడ ఉంటుంది? తన కర్తవ్యాన్ని చక్కగా నిర్వహిస్తూనే ఆవిడ మనస్సంతా ఆ పల్లెటూరులో ఉన్న ఇల్లు, తన కుటుంబము, తన పిల్లలు వాటి మీద ఉంటుంది కదండి. అలాగే సంసార జీవితంలో గడుపుతూ కూడా మనకి ఇల్లు ఉండొచ్చు, కుటుంబం ఉండొచ్చు, ఆస్తిపాస్తులు ఉండొచ్చు. ఇవన్నీ మనవి కావు, భగవంతుడికి చెందినవి అని మనం గుర్తుంచుకోవాలండి. కేవలం గుర్తుంచుకోవటం కాదు, మనస్ఫూర్తిగా నమ్మండి అంటున్నారు. అయితే మన నిజ నివాసం ఎక్కడుంది? మన నిజ నివాసము భగవంతునిలో ఉన్నది. ఎలా అయితే ఈ పని మనిషి యజమాని ఇంట్లో ఉంటుందో మనం కూడా ఈ గొప్ప బంగళానో లేకపోతే డబ్బులో అన్నీ కలిగి ఉన్నాము, ఇక్కడ ఉంటున్నాము. కానీ మన నిజ నివాసము భగవంతునిలో ఉంది. ఆవిడ నిజ నివాసము ఎలా అయితే పల్లెటూరులో ఉందో మన నిజ నివాసము భగవంతునిలో ఉంది అంటున్నారు. అట్లాంటి విశ్వాసాన్ని కలిగి ఉండండి, వ్యాకుల చిత్తంతో భగవంతుణ్ణి ప్రార్థించండి అని చెప్తూ ఉన్నారండి. చాలా ఇంపార్టెంట్ సందేశం ఇక్కడ మనకు శ్రీరామకృష్ణ పరమహంస గారు అందించారు. స్వస్తి. వాసుదేవా.